అన్నం వండి పెట్టుకున్నామంటే ఎక్కువ హడావిడి లేకుండా నిమిషాల్లో అయిపోతుంది. హాయ్ హలో వెల్కమ్ టు డే 1 ఆఫ్ లంచ్ బాక్స్ సిరీస్. రెగ్యులర్ గా చేసే పలావులు లాంటివి బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటది. ఇంకా ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తెలియకుండా తినేస్తారు. మిక్సీ జార్ లోకి గుప్పెడు పాలకూర, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే 3 పచ్చిమిరపకాయలు, లైట్ గా నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క, లవంగాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు కూడా వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే కొన్ని పచ్చి బఠానీలు, ఇంకా ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు సిమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పేస్ట్ లో నుంచి ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అవుతున్న టైంలో ముందుగానే వండి చల్లారబెట్టుకున్న అన్నం వేసేసుకుని బాగా కలిపేసుకున్నారంటే పాలకూర రైస్ రెడీ అయిపోతుంది. ఘాటుగా చాలా బాగుంటది, ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి.